ఫస్ట్ ఒక సిగ్నేచర్తో స్టార్ట్ చేద్దాం సార్. మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? ఏంటి సిగ్నేచర్? మేడం మేడం గారి దగ్గర ఇక్కడ సిగ్నేచర్ చేద్దాం సార్. ఐ లైక్ ఇట్. రాజా రాజా ఐటమ్ రాజా. సో ఐ విల్ సైన్ దిస్ ప్లేస్. రోజా రోజా క్రేజీ రోజా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా. ఎప్పుడు బిక్నీస్ లో ఇలా చూస్తూ ఉంటారు అమ్మాయిల్ని, కానీ సడన్ గా ఒక శారీ అనే మూవీ తీయాలని మీకు ఎందుకు అనిపించింది? బిగినింగ్ ఒక సినిమా చూపించండి నాకు, చెప్పండి. ఈ శారీ అనే ఎందుకు టైటిల్ పెట్టారు? అంటే చీరని పెట్టుకోవచ్చు కదండి. శారీ అనేది శ్రీదేవి గారి తర్వాత ఆరాధ్య అని అనుకోవచ్చా? శ్రీదేవి జనరేషన్ కి ఆరాధ్య జనరేషన్ శారీ కట్అవుట్ లో ఆరాధ్య గారిని తప్ప ఇంకెవరిని చూడలేను అనేసి అంటున్నారా సార్? యా. అంటే ఆరాధ్య గారిలో మీకు ఏం నచ్చింది సార్ శారీలో? ఆడియన్స్ కి ఈ అమ్మాయి అంటే ఎంత పడిపోయాడని. ఇప్పుడు కిట్టుని చూస్తే మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు, ఆ ట్రైలర్ లో కానీ. ఇప్పుడు నాకు కిట్టుకి డిఫరెన్స్ ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై. శారీ మూవీలో మీకు బెస్ట్ సీన్ అంటే ఏం చెప్తారు సార్? అంటే అసలు అక్కడ పాయింట్ యాక్టర్ అనేవాళ్ళు చాలామంది హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఇప్పుడు వాళ్ళలో ఎవరిని ఎందుకు పెట్టలేకపోయారు సార్ ఈ మూవీలో? అన్ని సినిమాలు చేసినప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా. ఒక మూవీ తీస్తున్నాము అంటే ప్రొడ్యూసర్కి మనము ₹1 వచ్చేటట్టు చూడాలి సార్. కానీ ఈ మూవీ వల్ల మనకి ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నాడా, బెనిఫిట్ అవుతున్నాడా? అది నీకెందుకు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ పండు. ఈరోజు మనము ఒక మూవీ అని చెప్పుకోగానే మనకి గుర్తొచ్చే పేరు ఆర్జీవి గారు. ఆయన డైరెక్షన్ కానివ్వు, ఆయన సినిమా ఆటోగ్రఫీ కానివ్వండి, ఆయన పెట్టే లెన్స్ అండ్ చూపించే విధానం, అసలు అది ఇప్పటి వరకు నేను చూసినంత వాటిల్లో ఇప్పటి వరకు అలా ఎవరు చూపించలేకపోయారు. అండ్ ఇప్పుడు అతన్ని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా ఈరోజు మనం శారీ ప్రమోషన్ కోసం వచ్చాము. దాని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. యా, యాక్చువల్ ఫస్ట్ ఒక సిగ్నేచర్తో స్టార్ట్ చేద్దాం సార్. మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? మీరు వచ్చారు, మీరు చేయండి. మీరు చేస్తే బాగుంటుందని నేను అవుతున్నాను సార్. ఏంటి సిగ్నేచర్? ఇక్కడ మేడం గారి దగ్గర ఇక్కడ సిగ్నేచర్ చేద్దాం సార్. మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? పోస్టర్ మీద ఫస్ట్ మీరు చేయండి, నేను తర్వాత చేస్తాను. చేయమంటారా? కానీ he wants to sign something. Signature. Why on my picture? I like it. So why there? I just want to know. Yeah. She's asking. I don't know. I like this post, so I will sign this place. ఇప్పుడు మీరు చేస్తే నేను చూడాలనుకుంటున్నాను సార్. ఏం చేస్తే నాకు కనపడలేదు అసలు. ఏంటిది? సిగ్నేచర్ సార్, మై నేమ్. అచ్చా, యువర్ నేమ్? yes. ఓకే. ఆ ప్లేస్లో చేయాలంటే నేను కోరుకుంటున్నాను సార్. You wrote Aradhya. What are you writing, Ram? I also don't know. Yeah. సార్, ఇప్పుడు మీరు ఎప్పుడు బిక్నీస్లో ఇలా చూస్తూ ఉంటారు అమ్మాయిల్ని, కానీ సడన్గా ఒక శారీ అనే మూవీ తీయాలని మీకు ఎందుకు అనిపించింది? లాస్ట్ టైం విచ్ ఫిల్మ్ ఆఫ్ మైండ్ యూ సా బిగినింగ్ ఒక సినిమా చూపించండి నాకు, చెప్పండి.
అంటే మీరు ఎక్కువ బిగ్నీస్ అది ఎక్కువ బిగ్ అంటే చెప్పండి. మీరు ఒక అమ్మాయిని చూడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బిగ్నీలో ఉన్న అమ్మాయిని అది ఎక్కడ యాక్చువల్ గా చాలా పోస్టులు ఉన్నాయి సార్, నేను పోస్టులు చూశాను, అందుకని ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనేసి కానీ నేను అడుగుతున్నా అదే కదా, ఎక్కడ చూసానో అడుగుతున్నా. ఆల్మోస్ట్ చాలా మూవీస్ ఉన్నాయి కదా సార్. ఒక్కటి చెప్పండి. ఇప్పుడు జిఎస్టీ తీసుకుంటే అసలు దాంట్లో నాట్ ఏ ఫిలిం, ఇట్స్ ఎ డాక్యుమెంటరీ అది. అదే ఈ శారీ మూవీ అనే ఎందుకు తీయాలని అనిపించింది సార్ మీకు? ఏ సినిమాని ఎందుకు తీస్తారు? అందులో స్టోరీలో ఒక ఎక్సైటింగ్ పార్ట్ అనిపిస్తే తీస్తారు. అసలు ఈ స్టోరీ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క అమ్మాయి ఈ రీల్స్ అన్నోన్ పర్సన్స్ ఎవరు లైక్ చేస్తారో ఎవరు కామెంట్ చేస్తారో తెలియదు, అలా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఈ ఫిలిం తీసారా, లేకపోతే మీరు కావాలనే ఈ ఫిలిం ని చూస్ చేసుకుని? ఇప్పుడు ఏ స్టోరీ అయినా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎవరో చెప్పారు, లేకపోతే బుక్, లేకపోతే ఒక న్యూస్, లేకపోతే ఒక ఏదో మనం ఒక సినిమా చూసాం, ఇలాంటి దాంట్లోంచి ఒక థాట్ వచ్చి దాంట్లో మనం ఏదైనా యాడ్ చేసి కొంచెం న్యూ ట్విస్ట్ చేస్తాను, అన్ని సినిమాలుగా తయారవుతాయి. సేమ్ థింగ్ సారీ కూడా అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది శారీ, ఈ శారీ అనే ఎందుకు టైటిల్ పెట్టారు? అంటే చీరని పెట్టుకోవచ్చు కదా, ఐ మీన్ చీర అంటే మన తెలుగు వాళ్ళకి ఒక సాంప్రదాయంగా ఉంటుంది కదా సార్ చీర అనేది. శారీ అనేది మల్టీ లాంగ్వేజ్లో చేసాం కాబట్టి శారీ అనేది చాలా కొలిక్వల్ వర్డ్, ఎవరికైనా అర్థమవుతుంది సారీ అంటే ఏంటని, చీరని పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైనా ఎక్కువ ఇష్టపడుతున్నారంటే శ్రీదేవి గారు సార్. శ్రీదేవి గారి తర్వాత ఆరాధ్య అని అనుకోవచ్చా? ఐ కాంట్ సే దట్ అండి. ఇద్దరు ఒక కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మధ్యలో కూడా చాలా ఇంకోటి, ఇప్పుడు శ్రీదేవి జనరేషన్కి ఆరాధ్య జనరేషన్కి అసలు కంపారిజన్ లేదు ఆ కాంటెక్స్లో. ఓకే, ఇప్పుడు శారీ మూవీ మన తెలుగు వాళ్ళలో ఎవరిని పెట్టి తీయాలని మీకు ఎందుకు అనిపించలేదు సార్ అసలు? నాకు డెఫినెట్గా సారీ మెయిన్ క్యారెక్టర్కి ఐ బిలీవ్ దట్ నోబడీ కెన్ బి సూట్ బెటర్ దెన్ ఆరాధ్య. ఓకే, అంటే ఇప్పుడు ఆరాధ్య గారిని శారీ కట్అవుట్లో ఆరాధ్య గారిని తప్ప ఇంకెవరిని చూడలేను అనేసి అంటున్నారా సార్? దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంటే ఆరాధ్య గారిలో మీకు ఏం నచ్చింది సార్ శారీలో? ఐ మీన్ కట్టుకుని ఇప్పుడు ఒక మనిషి ఒక పర్టికులర్ క్యారెక్టర్కి ఒక అబ్సెషన్ వస్తుంది, ఒక పర్సన్ అంటే. ఆ అబ్సెషన్ వచ్చినప్పుడు ఆడియన్స్కి ఈ అమ్మాయి అంటే ఎంత పడిపోయాడనే బిలీవబిలిటీ ఉండాలి. ఆ బిలీవబిలిటీ ఉండటానికి అమ్మాయి చాలా అందంగా ఉండాలి. అది. అండ్ ఇప్పుడు కిట్టుని చూసుకుంటే హీరోనాలో విలనాలో తెలియట్లేదు సార్. ఇప్పుడు కిట్టుని చూస్తే మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు ఆ ట్రైలర్లో కానీ. ఇప్పుడు నాకు కిట్టుకి డిఫరెన్స్ ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై ఎమోషన్స్. నేను దాన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళనే ఉంది. వెరాజ్ ఇది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది సారీలో కిట్టు క్యారెక్టర్. సో అది డిఫరెన్స్. ఇప్పుడు మీలో ఉన్న రౌద్రం మొత్తాన్ని కిట్టు గారి మీద ఉపయోగించారా సార్? నాలో అసలు రౌద్రం అనేది లేదు. ఓకే, అంటే రౌద్రం అనే కాకపోయినా కానీ అవి మూడ్ స్వింగ్స్ అలాంటివి? నాకు మూడ్ స్వింగ్స్ ఉండవు. మరి ఏం స్వింగ్స్ ఉంటాయి సార్? ఏసింగ్ ఉండదు. కంటిన్యూస్గా ఐ థింక్ విత్ మై మైండ్ అండ్ ఐ మేక్ డెసిషన్స్ అంతే. मैडम आपको फर्स्ट आरजीवी सर आपको आपके साथ आ गए ना? हाँ. मैसेज कर दिया ना, आप ये स्टोरी सुन के ओके बोल दिया, नहीं तो आरजीवी सर डायरेक्टर बोल के ओके करिए मूवी? After the story, once I got the storyline. ये स्टोरी में आपको क्या पसंद लगा? Because the story is centering around my character, na? So it's so female oriented. So I just felt like I will never get a character like this again. Okay. ये सेम मूवी देख ये सारी मूवी देख के और एक डायरेक्टर आके ये इसको और थोड़ा बोल्ड हाथा बोले तो आप मूवी करते हैं क्या? Depends on the story, depends on the script. What I want in that script depends on the requirement of the film. ఓకే, మీరు ఐ మీన్ ఇన్ని కంట్రీస్లో మీకు ఏ కంట్రీలో ఉన్న అమ్మాయి అంటే ఎక్కువ లైక్ చేస్తారు సార్? కంట్రీస్, నాట్ బై కంట్రీస్, అండ్ పీపుల్ ఆర్ పీపుల్. ఐ మీన్ ఎవెన్చువల్లీ ఐ లైక్ ఎ పర్సనాలిటీ, నాట్ బికాజ్ that person is from this country or that state or this city. It won't work like that. ఓకే, ఇప్పుడు దీనికి సీక్వెల్ ఏమైనా తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ శారీకి? నాట్ రైట్ నౌ, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, యూ డోంట్ నో. ఈ మూవీకి డిఓపిగా మీరు వర్క్ చేశారనేసి కొంతమంది బయట టాక్ చేస్తున్నారు సార్. దాన్ని డిఓపి బై సబరి అంటే పెట్టిన మీన్స్ లెన్సెస్ కానివ్వండి అండ్ నో ఆల్రెడీ టోల్డ్ యాంగిల్స్ అలాంటివి? నో. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే సార్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలోనే చేస్తున్నారు సార్. అండ్ కన్నడలో కానివ్వండి, అందులో ఎందుకు రిలీజ్ చేయట్లేదు సార్? ఎక్కడ చేయట్లేదు? కన్నడలో. కన్నడ ఈ మధ్య ఇప్పుడు డబ్ చేయరు చాలా సినిమాలు. ఓకే, ఇట్ ఈస్ రిలీజ్ రైట్ నౌ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం. ఓకే సార్.
అండ్ సార్ ఇప్పుడు ఈ మూవీ ఇప్పుడు ఒకప్పుడు ఆర్జీవి అంటే ఒక రిమార్క్ సార్. రక్త చరిత్ర కానివ్వండి, ఇలాంటి మన శివ సినిమా కానివ్వండి, క్షణం క్షణం ఆ సినిమా నేను ఎన్నిసార్లు చూసానో కూడా తెలియదు సార్. క్షణం క్షణం అంత బాగుంటుంది. అలాంటి ఆర్జీవి ఇలాంటి సినిమాలు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్ బిహైండ్? ఇప్పుడు అలాంటి సినిమా ఇలాంటి సినిమా ఉండదు. నా ఇష్టం వచ్చినట్టు నాకు పర్టికులర్ టైంలో నచ్చిన సబ్జెక్ట్ తీస్తాను. అవన్నీ కూడా అలాగే వచ్చినాయి. ఓకే ओके मैडम, आप तेलुगु में फर्स्ट फिल्म है ना? मलयालम में और फिल्म कर दिया क्या? No, this is my debut movie. डेब्यू मूवी. मलयालम में कुछ भी चांसेस नहीं आ गए? See, once my reel got viral, this is the first call I got. Okay. So I did it. So yeah, that's it. ఓకే సార్, మీ లైఫ్లో ఇప్పటి వరకు ఈ సిచ్యువేషన్ నా లైఫ్లో జరగకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా బాధపడ్డారా సార్? No, because I never regret anything in my life. Because I feel whatever happens, I take it as one more experience, and that will build up my personality. ఓకే, ఇప్పుడు ఈ శారీ మూవీ చూసుకుంటే సార్, నేను ఫస్ట్ హాఫ్ చూశాను సార్. ఐ మీన్ ట్రైలర్ చూసినప్పుడు నాకు కొన్ని సీన్స్ బాగా అనిపించినాయి సార్. అండ్ మనం అడవిలో ఒకటి సీన్స్ తీసాం సార్. అడవిలో సీన్ ఒకటి, అండ్ మేడం వచ్చేటప్పుడు వెనకాల నుంచి హార్స్ ఒకటి వస్తుంది. ఆ హార్స్ సీన్స్కి మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా సార్? నా ఇన్వాల్వ్మెంట్ మీన్స్ యాంగిల్ పెట్టే సాంగ్ నేను తీసాను. ఆ పర్టికులర్ షార్ట్లో ఆ గుర్రం వెనక రావాలనే ఐడియా నాది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ మూవీలో సాంగ్స్ మొత్తం మీరే క్రియేటివిటీ చేశారనేసి అంటున్నారు. అన్నీ కాదు, ఐ షార్ట్ 3 songs. 3 songs, ఓవరాల్ 4 songs సార్? యా. శారీ మూవీలో మీకు బెస్ట్ సీన్ అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ సీన్ ఐ డోంట్ నో. అంటే అక్కడ పాయింట్ యాక్టర్ అనేవాళ్ళు ఆ సీన్ కంటెంట్, సీన్లో ఉండాల్సిన ఎమోషన్ ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్లు వేస్తుంది. సో ఇప్పుడు హలో గుడ్ మార్నింగ్ అనేది అనుకోండి, షార్ట్ హలో గుడ్ మార్నింగ్ అని చెప్తే అది అంతే కావాలి సీన్లో. అప్పుడు బెస్ట్ సీన్ అనేవి ఉండదు. యా. సో యాక్టర్స్ capacity is about whether she can do in the given scene in the given effect. ఓకే సార్, ఇప్పుడు ఒక కొత్త అన్నోన్ పర్సన్ మీ దగ్గరికి వచ్చి, సార్ నాకు డైరెక్షన్ అంటే ఇష్టం, ఐ లైక్ యూ, అండ్ మీ దగ్గర ఉండి నేను డైరెక్షన్ నేర్చుకుంటాను, అండ్ మీరు నెక్స్ట్ తీయబోయే సినిమాలో నేను మీ దగ్గర అసిస్టెంట్గా చేస్తానంటే మీరు ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? నేను ఇప్పుడు ఎవరికి ఛాన్సెస్ ఇవ్వను, నేను ఛాన్స్ తీసుకుంటాను. ఓకే, అతను కెపాసిటీ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ డైరెక్ట్ చేశాడు. సో కమల్ ఐ ఫెల్ట్ ఆల్వేస్ ఈజ్ అ వెరీ సెన్సిబుల్ గై, అది ఇనఫ్ ఎక్స్పీరియన్స్, ఎడిటింగ్ చాలా బాగా చేస్తాడు. అండ్ చాలాసార్లు నాతో ఈ వాజ్ ఇన్ స్టోరీ డిస్కషన్స్. ఆ కాంటెక్స్ట్ ఈ సినిమా చాలా కరెక్ట్గా చేయగలుగుతాను నాకు అనిపించింది. చాలా సందర్భాల్లో మీరు ఎవరిని నమ్మను, నన్ను నేనే నమ్ముకుంటాను ముందు అనేసి అన్నారు సార్. ఇప్పుడు ఈ సినిమాకి కమల్ గారిని నమ్మడానికి మెయిన్ ఇదేంటి సార్? అది కూడా ఇప్పుడు నేను నమ్మానంటే అది నన్ను నమ్మినట్టే కదా, నా నమ్మకాన్ని నేను నమ్మా. ఓకే, అతను మీ నమ్మకం అని మీ గట్టేమా సార్? కమల్ గారు మీ నమ్మకమా సార్? అంటే అవును, ఆఫ్ కోర్స్, లేకపోతే ఎందుకు ఇస్తాను సినిమా. ఓకే సార్, ఇప్పుడు ఈ ఓవరాల్గా మూవీ ఎంత అయింది సార్ బడ్జెట్ మామూలుగా మాట్లాడుతున్నా? ఐడియా లేదు. మీమ్స్ అంటే ఇప్పుడు మీమర్స్ అందరికీ గాడ్ సార్ బ్రహ్మానందం గారు, అలాగే మిమ్మల్ని కూడా కొన్ని నవరసాలు చేపిద్దాం అనేసి అనుకుంటున్నాను సార్. మీరు ఓకే అంటే అంటే ఏంటిదని అర్థం? అంటే ఇప్పుడు మీమర్స్ అందరికీ దేవుడు సార్, మన తెలుసు బ్రహ్మానందం గారు. అలాగే మిమ్మల్ని కూడా చాలా మంది ఇష్టపడతారు సార్. అలాగే మీతో కొన్ని సీన్స్, అంటే ఇప్పుడు మీరు కల్కిలో చేశారు సార్ ఒక సీన్, ఆ ఒక్క సీన్ కోసమే చాలా మంది మూవీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. అలాగే ఈ ఒక్క ఇంటర్వ్యూ వల్ల కొంతమందికి యూజ్ అవుతుందేమో అని నా ఒపీనియన్ సార్. కొన్ని నవరసాలు చెప్పిద్దాం అంటే ఈ నవరసాలు ఏంటి మీరు ఎలాబరేట్ చేయాలి కదా. అది సార్ నేను చెప్తాను సార్, మీరు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి చాలు. ఇవ్వరా సార్? అంటే నవ్వండి, ఏడవండి, కోపం చూపి అది ఇస్తారా? అంత కాకుండా కొంచెం అంటే ఏంటి అంటే ఇప్పుడు రొమాంటిక్గా మేడం గారితో సార్. ఇప్పుడు ఇలాంటి మీమ్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇలాంటి ఏదో కొన్ని ఫన్నీగా అనిపించవచ్చు, కొన్ని వాటెవర్. సార్ ఇప్పుడు మీరు చాలామంది హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఇప్పుడు వాళ్ళలో ఎవరిని ఎందుకు పెట్టలేకపోయారు సార్ ఈ మూవీలో? ఇప్పుడు నేను అన్ని సినిమాలు చేసినప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా, ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్, దాని సూటబిలిటీ బట్టి ఎప్పుడైనా డెసిషన్ ఉంటుంది. ఓకే, అలాగే సార్ ఇప్పుడు చూసుకుంటే ఓల్డ్ మూవీస్లో రక్త చరిత్ర ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ ట్రెండింగ్ నడుస్తున్నాయి సార్. అందులో ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఏమన్నా? అది వాళ్ళు ప్రొడ్యూసర్
నేను జస్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్కి నాకు సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు ఒక వశీకరణం చేసుకున్నారనేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ సార్ అది యాక్చువల్గా ఇప్పుడు మీరు ఎవరినైనా వశీకరణం చేయాలనుకుంటే ఎవరిని చేస్తారు సార్ వశీకరణ? ఎవరిని చేయండి, ఎందుకని సార్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంటే మీరు గాడ్నే బిలీవ్ చేయరా సార్? నేను బిలీవ్ చేయను. కొన్ని సందర్భాల్లో మీరు గాడ్ని బిలీవ్ చేయనప్పుడు కొన్ని సందర్భాల్లో వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు అనేసి అంటున్నారు కదా సార్, అది పబ్లిసిటీ కోసం చేస్తారు. ఓన్లీ పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారా సార్? అప్కమింగ్ డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళలో మీకు ఎప్పుడైనా సరే సార్ ఒక ఆర్జీవీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు సార్. ఆర్జీవీనే ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు సార్ సమాధానం? ఇప్పుడు ఎవరు ఏం చేస్తుంది నేను పట్టించుకోను, నేను చేసి ఒక్కటే పట్టించుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.